నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ దిస్ ఇస్ దివ్యశ్రీ ఈరోజు మనతో వెరీ ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ చరణ్ పాకాల గారు ఉన్నారు. మనకి తెలుసు ఆయన చాలా చాలా మంచి హిట్స్ని మనకు అందించారు. ఎవరు కావచ్చు, క్షణం కావచ్చు, లేకపోతే రీసెంట్ టైమ్స్లో వచ్చిన టిల్లు స్క్వేర్ కావచ్చు, ఇలాంటి మంచి మంచి సాంగ్స్ని మనకు అందించారు. సో మరి ఆలస్యం చేయకుండా ఆయనతో మాట్లాడిద్దాం. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇప్పటి వరకు ఆయన చేసిన జోనర్ వేరు, బట్ ఇప్పుడు ఒక మంచి కమర్షియల్ సినిమా భైరవం థియేటర్స్లోకి రాబోతుంది మనకు తెలుసు. సో దానికి కూడా మ్యూజిక్ డైరెక్టర్గా వర్క్ చేశారు. ఆలస్యం చేయకుండా మాట్లాడి చాలా చాలా విషయాలు తెలుసుకుందాం. హలో సార్. హలో. హౌ ఆర్ యూ? గుడ్. హౌ ఆర్ యూ? యా ఐఎమ్ గుడ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఫస్ట్ టైం ఒక కమర్షియల్ సినిమాతో థియేటర్స్లోకి రాబోతున్నారు. అసలు అంటే మేము సాంగ్స్ విన్నాము, వెరీ నైస్, అండ్ మ్యూజిక్ ఇస్ ఆల్సో వెరీ 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 గుడ్. సో ఈ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది మీకు? ఇప్పటివరకు మీరు చేసిన జోనర్స్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్, ఇది కంప్లీట్గా డిఫరెంట్. సో ఎలా అనిపించింది మీకు? వెరీ ఎక్సైటింగ్. అంటే 3 heroes, సో ఛాలెంజింగ్, అంటే ఎక్కడ తగ్గకూడదు, ఒకే జోన్లో అందరికీ చాలా బ్లాస్ట్ చేస్తూ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయినా సాంగ్స్ అయినా ఇవ్వాలన్నది. సో దాదాపు 8 songs ఉన్నాయి. సినిమా మొత్తంలో 8 songs ఉన్నాయా? ఓ, ఇప్పటివరకు రిలీజ్ అయినాయి 6 రిలీజ్ అయినాయి. ఇవాళ 6, ఇవాళ సాంగ్ రిలీజ్. ఓకే, ఈ రోజు అవుతుంది. అదే నేను 5 songs విన్నాను, ఇంకొక సాంగ్ నేను మిస్ చేశాను అని అనిపించింది. సో బేసిక్లీ లాట్ ఆఫ్ మాస్ ఎలిమెంట్స్ ఉంటాయి, కమర్షియల్ ఎలిమెంట్స్, ఫైట్స్, లాట్ ఆఫ్ డాన్స్ మూవ్స్, ఇవన్నీ బోల్డ్ ఉన్నాయి. సో కన్సిడరింగ్ ద ప్రీవియస్ మూవీస్ దట్ హావ్ డన్, ఇది నాకు అవుట్ అండ్ అవుట్ కమర్షియల్. ఓకే. సో విజయ్ కనకమేళ్ళ గారు మీకు ముందు నుంచి తెలుసు, బిఫోర్ ఆయన చేసిన 2 ఫిలిమ్స్కి మీరే చేశారు. సో అంటే ఆ ఫ్రెండ్షిప్ త్రూనే, లేకపోతే మీకు ఇద్దరికి ఉన్న ఆ బాండింగ్ వల్లే ఈ సినిమాలో పెట్టారా, లేకపోతే? లేదు, యాక్చువల్గా సింక్ అంటే 2 మూవీస్ ఆల్రెడీ చేశాం కదా, సో సింక్ అంటే ఏర్పడుతుంది కదా, అదొకటి. కానీ ఇది కమర్షియల్ సినిమా అయినా కూడా నన్ను నమ్మి నాకు ఇచ్చారు. అండ్ యునో I'm very thankful to him. And songs అన్నవి I'm very much known for background scores, కానీ సాంగ్స్ అన్నది బాగా ట్రెండ్ అవుతున్నాయి, పెద్ద హిట్ చేశారు ఆడియన్స్. సో థ్యాంక్స్ టు ది ఆడియన్స్ అండ్ థ్యాంక్స్ టు మై డైరెక్టర్ ఫర్ బిలీవింగ్ ఇన్ మీ, నన్ను నమ్మి సినిమా ఇచ్చినందుకు. ఓకే, అంటే బిఫోర్ మీరు ఇప్పటివరకు చేసిన జోనర్లు వేరు కాబట్టి విజయ్ గారికి మీకు ఏమైనా డిస్కషన్ జరిగిందా? ఎందుకంటే ఇది కంప్లీట్ కమర్షియల్, ఇది చేయగలరా అని అలాంటివి ఏమన్నా జరిగాయా? చేయగలరా అన్నది తనకి ఎప్పుడు నా మీద నమ్మకం ఉంది. సో దాంట్లో డిస్కషన్ లేదు. ఓన్లీ థింగ్ ఏంటంటే ఎలా చేద్దాం అన్నదే డిస్కషన్ అయింది. సో దాని మీద కూర్చున్నాం. బట్ సర్ప్రైజింగ్లీ ఆల్బమ్ అంతా 1 week లో ఫినిష్ చేస్తాం. ఓ సూపర్, 1 week లో మొత్తం అయిపోయింది. కంప్లీట్ 8 songs, రైట్? యా, అంటే ఒక సాంగ్ లాస్ట్ లో వచ్చింది, మిగతా అన్ని 1 week లో అయిపోయాయి. కంపోజింగ్ పార్ట్ అంతా. వెరీ నైస్. ట్యూన్స్ అన్ని ఫస్ట్ టైం కూర్చున్నప్పుడే లాక్ అయిపోయాయి. అంటే నార్మల్గా ఒక ట్యూన్ చేయడానికి ఎంత టైం పట్టొచ్చు ఆన్ అండ్ యావరేజ్గా? చెప్పలేమండి. ఈ సాంగ్స్ అంతా లిటరల్గా 1 hour, 1.5 hours, 2 hours లో అయిపోయాయి. ఓ, అంత ఫాస్ట్గా? ఓ వెరీ నైస్. అంటే మీరు ఇప్పటివరకు చేసిన దాంట్లో అబ్బా ఈ సాంగ్కి ఇంత టైం పట్టింది, లేకపోతే దీనికి మ్యూజిక్ కంపోజ్ చేయడానికి ఇంత టైం పట్టింది అని చెప్పడానికి ఏమైనా ఉందా ఇప్పటివరకు మీరు చేసిన దాంట్లో ఎక్కువ టైం పట్టింది అంటే? కొన్ని సాంగ్స్ ఉన్నాయండి, పాస్ట్లో అయితే ఉన్నాయి, ఇట్ టుక్ టైం. ఓకే, అంటే ఏ సాంగ్ చెప్పగలరా? ఏ సాంగ్ అంటే కొన్ని మేజర్లోని ఓయిషా అన్నది యాక్చువల్ మల్టిపుల్ ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. హృదయం అన్నది ఫస్ట్ ఆప్షన్ లాక్ అయింది. దాంట్లో అమ్మ పాట కూడా ఫస్ట్ ఆప్షన్, దాని తర్వాత జనగణమన కూడా ఫస్ట్ ఆప్షన్ లాక్ అయింది. ఓయిషా అన్న పాట కొంచెం టైం పట్టింది. గుండు టాకీస్లో నీ సొంతం అన్న సాంగ్ టైం పట్టింది, అప్పుడు చాలా పెద్ద హిట్ అయింది అసలు. అవును, అది ఇప్పటికీ కూడా చాలా మంది వింటూ ఉంటారు. అదే కాదు, క్షణం కావచ్చు, లేకపోతే ఎవరు కావచ్చు, గూఢచారి, మేజర్, సో ఇవన్నీ కూడా చాలా పెద్ద జనరల్ గా ఫాస్ట్ గానే అయిపోయింది. పటాస్ పిల్ల చాలా పెద్ద హిట్ అయింది, అది హాఫ్ అన్ అవర్ లో అయిపోయింది పాట. ఓకే, సో ఎక్కువ టైం తీసుకొని హిట్ అయిన పాటలు ఇవి? ఎక్కువ టైం తీసుకున్నా, యాక్చువల్గా నాకు మేజర్లో పాట టైం పట్టింది, అది బాగా హిట్ అయింది కూడా. ఓయిషా అన్న పాట బాగా హిట్ అయింది. రీసెంట్గా ఒక డైరెక్టర్ని కూడా కలిసాను ఫ్రమ్ బాలీవుడ్. యాక్చువల్లీ ఈ పాటలు చాలా ఎక్కువ అక్కడ విన్నానని చెప్పారు. సో ఐ వాజ్ లైక్ హ్యాపీ అనమాట. ఓకే. అండ్ కమింగ్ టు భైరవం, సో అసలు ఇది కంప్లీట్గా యాక్షన్ కాబట్టి మీరు ఏమైనా రిఫరెన్స్లు తీసుకొని
ఎనీ మ్యూజిక్ డైరెక్టర్ త్రూ, లేకపోతే ఇంతకు ముందు ఇది ఆల్రెడీ తమిళ్లో కూడా సినిమా ఉంది, వచ్చింది. ఇది కంప్లీట్ డిఫరెంట్ గా ఉంటుందండి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ సాంగ్స్ కానీ అంతా ఫ్రెష్ గా సో చేశారు. దానికి దీనికి అసలు ఏం సంబంధమే ఉండదా? లేదు, అస్సలు సంబంధం ఓకే ఓకే. సో మీరు కూడా దేని నుంచి ఏం రిఫరెన్స్ తీసుకోలేదు? నో రిఫరెన్స్, ఓన్లీ సిచ్యువేషన్ చెప్పారు, అప్పుడు చేయడం జరిగింది అంతే. ఓ వెరీ నైస్. ఓకే. అండ్ కమింగ్ టు స్టోరీ, స్టోరీ ఎలా ఉండబోతుంది, దాని గురించి ఏమైనా చెప్తారా? స్టోరీ బేసిక్లీ చాలా బాండింగ్ గురించి, ఫ్రెండ్షిప్ గురించి ఉంటుందండి మూవీ. దాని తర్వాత ఈవెన్చువల్లీ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ ఎలా అవుతాయి అన్నది ఉంటుంది. దాంట్లోని దేర్స్ గోయింగ్ టు బి అ లాట్ ఆఫ్ ది పర్ఫార్మెన్స్ అండ్ యాక్షన్ అండ్ లాట్ ఆఫ్ ఎమోషన్ అండ్ డ్రామా. ఓకే ఓకే. సో అసలు బెల్లంకొండ గారిని ఇంతకుముందు చూసాం కానీ, బట్ ఇది కంప్లీట్గా డిఫరెంట్గా, చాలా కొత్తగా, చాలా యూనిక్ స్టోరీతో వస్తున్నారు అని అనిపిస్తుంది. సో యా. అండ్ విజయ్ గారు మీకు ఎప్పటి నుంచి తెలుసండి? నాంది టైం యాక్చువల్ చాణక్య అని మూవీ చేసిన గోపీచంద్ గారు అప్పుడు ఒకసారి కలిసాను. తర్వాత నాంది టైంలో కలవడం జరిగింది. ఓకే ఓకే. సో దాని నుంచి ఇక కంప్లీట్గా ఆయన సినిమాలన్నీ కూడా మీరే చేస్తూ వస్తున్నారు. ఓకే. సో దీని గురించి ఎవరిని అడుగుతారు మిమ్మల్ని? విజయ్ చేసిన 3 సినిమాలు కూడా మీరే చేశారు. రవికాంత్ చేసిన సినిమాలు కూడా నేనే చేశాను, సిద్ధువి నేనే చేశాను, అంటే శేష్వి అండ్ శశికిరణ్ గారు. అవును. అండ్ అడివిశేష చేసిన మాక్సిమం మూవీస్ కూడా అన్ని మీరే చేశారు. ఓకే. సో అలా వస్తుంది మీకు అట్లా. సో అంటే ఎలా అన్ని కంప్లీట్గా, ఇప్పుడు అడివిశేష్ గారు కావచ్చు, లేకపోతే సిద్ధు కావచ్చు, సో ఇవన్నీ వరుసగా మీరే చేసుకుంటూ వస్తున్నారు, దానికి ఏమైనా రీజన్ ఉందా? ఈ క్వశ్చన్ నాకే కాదు, చూస్తున్న చాలా మందికి కూడా ఉంటుంది. సింక్ ఒకటి ఏర్పడిపోద్ది అండ్ కంఫర్ట్ లెవెల్ ఉంటుంది కదా. ఓకే. సో అంటే శ్రీచరణ్ అంటే ఇప్పుడు ఎవరైతే డైరెక్టర్స్ మీతో వరుసగా వర్క్ చేసుకుంటూ వస్తున్నారో, సో వాళ్ళందరికీ శ్రీచరణ్ గారు కంఫర్ట్, అందుకే పెట్టుకుంటున్నారు. ఎందుకంటే ఫస్ట్ థింగ్ యాక్సెసిబిలిటీ ఉండాలండి. ఏమైనా చేంజ్ చెప్తే చేయగలగాలి, ఏ టైంలో అయినా అవైలబుల్ ఉండగలగాలి, వాళ్ళని అర్థం చేసుకోగలగాలి, వాళ్ళకి ఏం కావాలో అలాంటి అవుట్పుట్ ఇవ్వగలగాలి. ఇదే మెయిన్, అంతకు మించి ఇంకేం లేదు. ఫ్రెండ్షిప్ అవే ఉండవు ఇక్కడ పనిలోనే. చాలా రచ్చలు అవుతాయి, గొడవలు అవుతాయి, ఎందుకంటే పడి కదా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఇలాంటివి ఉంటాయి. కానీ సో బట్ ఆల్ ఫర్ ద సేక్ ఆఫ్ సినిమా, అంతకు మించి ఇంకేం ఉండదు. ఓకే. సో అండ్ ఇప్పుడు మ్యూజిక్ అయిపోయాక, లేకపోతే బ్యాక్గ్రౌండ్ స్కోర్ మొత్తం అయిపోయాక సాంగ్స్ కూడా మ్యూజిక్ చేస్తారు కాబట్టి, పోనీ వేరే ఏదైనా ఫైట్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, సో దానికి విజువల్ ఎలా ఉండాలి అనే దాంట్లో మీరేమన్నా ఇన్వాల్వ్ అయ్యి ఇన్పుట్స్ ఇస్తూ ఉంటారా డైరెక్టర్ కానీ, లేకపోతే కొరియోగ్రాఫర్కి కానీ? నో, అసలు సంబంధం ఉండదు మాకు. ఏముండదు, ఏమైనా ఉంటే డైరెక్టర్ తోటే డిస్కషన్ ఉంటుంది. ఏమైనా అనిపిస్తే చెప్తాం, కానీ అంతకు మించి వేరే డిపార్ట్మెంట్స్లో దూరం. ఇప్పుడు సాంగ్ ఎంత బాగున్నా కూడా విజువల్ బాగుంటే ఇంకా బాగా సాంగ్ కనెక్ట్ అవుతుంది, ఇంకా బాగా జనాలు ఎక్కించుకుంటారు కాబట్టి. సో దాంట్లో ఏమన్నా మీరు సజెషన్స్ ఇస్తారా? నేనే మ్యాక్సిమం సజెషన్ ఇస్తే లిప్సింగ్ సాంగ్ ఉంటే బాగుంటుంది, పాడుకోవడానికి విజువల్గా బాగుంటుంది అని అంటాం. కానీ ఎందుకంటే ఎప్పుడు విజువల్ చాలా ముఖ్యం. అంటే లిప్సింగ్ సాంగ్, ఇప్పుడు నేను చాలా సాంగ్స్ ముందు చేసినవి కూడా మాంటాజ్ సాంగ్స్ వెళ్ళిపోతూ ఉంటాయి. సో లిప్సింగ్ సాంగ్ ఏంటంటే, అంటే అది మన కల్చర్ కదా, సో ఎక్కువ పాడుకుంటాం, డాన్స్ చేసుకుంటాం, అవి రీచ్ ఎక్కువ ఉంటాయి జనాలు. ఓకే. సో ఇప్పుడు బెల్లంకొండ గారితో కానీ, లేకపోతే మనోజ్ అండ్ వీళ్ళందరితో కూడా ఫస్ట్ టైమే వర్కింగ్, సో ఈ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది వీళ్ళతో వర్క్ చేయడం? వెరీ నైస్. ముగ్గురు టెరిఫిక్ యాక్టర్స్, ఒక్కొక్కరికి వాళ్ళ యూనిక్ స్టైల్ ఉంది. సో నేను త్వరగా ఎంజాయ్ చేశాను, అందుకనే ఇట్ వాస్ అ ఛాలెంజ్ ఫర్ మీ. ముగ్గురు హీరోస్ ఉన్నారు, అందరికీ కరెక్ట్గా మ్యూజిక్ చేయాలి. ఓకే ఓకే. ఏదైనా బాగా మెమరబుల్ మూమెంట్ ఏమన్నా ఉందా భైరవం మూవీ టీమ్తో? భైరవ మూవీ ఒకే ఒక మెమరబుల్ మూమెంట్ ఏంటంటే, దీనికి కాలభైరవ స్తోత్రం కంపోజ్ చేయడం జరిగింది, అది బ్రహ్మముహూర్తంలో చేసాం. సో అది కూడా ఫాస్ట్గా అయిపోయింది, 4:15కి ఎప్పుడు ఇన్ ద మార్నింగ్ చేయడం జరిగింది. దాని తర్వాత కాశీకి వెళ్ళడం జరిగింది, కాలభైరవుడు ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. ఓకే. భైరవం టైటిల్కి కాళభైరవ్కి ఏమన్నా సంబంధం ఉందా?
ఏం లేదు అంటే కాలభైరవ స్తోత్రం చేశాను కదా. ఆహా, స్తోత్రం చేశారని వెళ్ళారా? ఓకే ఓకే ఓకే. అండ్ పర్టికులర్గా ఆ భైరవం అని టైటిల్ పెట్టడానికి ఏమైనా రీజన్ ఉందా సినిమాకి? అది డైరెక్టర్ చెప్పాలి, పర్టికులర్గా నేను చెప్పకూడదు. మీరు చెప్పకూడదా? నేను ఓన్లీ కాలభైరవ స్తోత్రం కంపోజ్ చేశాను, అందుకే వెళ్ళాను. ఓకే ఓకే. బట్ మీరు కూడా సినిమాలో ఒక పార్ట్ కదా, మీకు కూడా తెలిసింది కదా. అంటే అది స్టోరీ బట్టి రివీల్ వద్దంతా, స్టోరీ బట్టి రివీల్ అవుతుంది. ఓ నైస్. అండ్ ఇంకా భైరవం ముచ్చట్లు ఏంటంటే ఏం చెప్తారు, ఇంకేమేమి అయ్యాయి? అంటే ఓవరాల్గా సాంగ్ కంపోజింగ్ త్వరగా ఎంజాయ్ చేసాము. అండ్ యూనో అండ్ ఇంకొకటి మీరు థీమ్ సాంగ్ కూడా పాడారు కదా. ఒక థీమ్ సాంగ్ ఒక థీమ్ సాంగ్ పాడారు, సో అదొకసారి పాడతారా? ఇప్పుడా? అయ్యో బాబాయ్, ఇక్కడ గజపతి థీమ్ సాంగ్. ఎస్, అవును. రాజా రాజా రాజసమ్మురా, రాజీలేని సాసమ్మురా, మాటే అంటే శాసనమ్మురా, ముసుగే వేసిన మనిషే వీడు, వాడు వీడు తేడా లేదురా, తేడా చేస్తే తాట తీయడా, పోటీ లేని పోటుగాడురా, భయముకు బెదరని బలమున్నోడు, మీ తిప్పినాడు రో, చూపే చాలు చాలు రో, కోపం వీడు సత్తురో, అసలు ఓటమి అరుగడో, గజ గజ వనికే జగ జగ జగమే, మద మద గజమే గజపతి గణకే, గజ గజ వనికే జగ జగ జగమే, మద మద గజమే గజపతి గణకే. అమ్మో, టూ నైస్ అండి, చాలా బాగుంది, చాలా బాగా పాడారు. సో లిరిక్స్ కూడా మీరే రాసుకుంటారా, లేకపోతే లిరిక్ వేరే వాళ్ళు రాసారా? జస్ట్ హుక్ వర్డ్స్ అప్పుడప్పుడు చేస్తాం కానీ బట్ లిరిక్స్ అంతా ఇది లైక్ దీనికి పూర్ణాచార్ అనే లిరిక్స్ చాలా బాగా రాస్తారు. 2 songs వరద అని రిలీజ్ అవుతుంది అది. దాని తర్వాత గిచ్చమ్మాక్ అన్న పాట కాసర్ శ్యామ్ గారు రాశారు, డమ్ డమారే భాస్కర్ భట్ల గారు, అండ్ తిరుపతి వెన్నెల సాంగ్కి రాశారు. ఓకే ఓకే ఓకే, అందరూ చాలా బాగా రాశారు. సో మొత్తం 8 songs, మొత్తము థియేటర్లో రెస్పాన్స్ ఎలా వస్తుంది ఏంటి అనేది చూడాలి, వెయిట్ చేస్తున్నారు. ఎస్. సో మీరు ఇప్పుడు ఈ జోనర్ చేశారు కాబట్టి దీని తర్వాత మళ్ళీ ఇదే జోనర్ కంటిన్యూ చేస్తారా, లేకపోతే? ఐ వాంట్ టు స్విచ్. నాకు లైక్ కమర్షియల్ యాజ్ లైక్ యూనో ఏ మాస్ ఎలిమెంట్స్ ఉన్నాయి, దాని తర్వాత కామెడీ, లవ్ స్టోరీస్ చాలా ఇష్టం, డ్రామా, ఇవన్నీ చూడాలి. ఓకే. సో మీకు బాగా ఇష్టమైంది, ఇంట్రెస్ట్ ఉన్నది ఏ జోనర్? లవ్ స్టోరీస్ చూడడం ఇంట్రెస్ట్. లవ్ స్టోరీస్ అండ్ కామెడీ. ఓ నైస్. పెరగడం అలాగే పెరిగాం, యూనో అంటే లైక్ సింపుల్ అండ్ కూల్. సో యా, కానీ ఎక్కువ థ్రిల్లర్స్ చేయడం జరిగింది ఇక్కడ. అవునవును, ఎక్కువ అవే చేస్తారు. పర్సనల్గా అది ఇష్టం. పర్సనల్గా అది ఇష్టం. బట్ లవ్ స్టోరీలో ఎన్ని చేస్తుంటారు? లవ్ స్టోరీస్, లవ్ సాంగ్స్ చేశాను బాగానే. లవ్ స్టోరీస్ అంటే కృష్ణ అండ్ శ్లీల, నాట్ మెనీ. ఓకే ఓకే. లవ్ స్టోరీస్లో కృష్ణ అండ్ శ్లీల, యా అంతే. లవ్ సాంగ్స్ డీజేటీలు, గుండు టాకీస్, క్షణం, గూఢచారి అన్నిట్లో ఉన్నాయి, మేజర్. ఎస్, అవును. సో అండ్ మీరు ఎప్పుడు ఇండస్ట్రీకి రావడం జరిగింది? 2011 అండి. 2011 స్టేషన్ కలిసి 13 కిస్ రిలీజ్ అయింది, సినిమా పోయింది. సో మీ ఫస్ట్ మూవీ కిస్ 2013 అడవిశేష్ గారితో కదా? ఎస్. ఓకే. మీకు బిఫోర్ ఏమైనా ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ ఉన్నారా? అసలు ఎవరు లేరు. దెన్ హ్యావ్ యూ గోట్ ఆపర్చునిటీ? రవికాంత్ పేరేపు క్షణం డైరెక్టర్, డీజేటీలు డైరెక్టర్, అందరూ నాకు చాలా క్లోజ్. వాళ్ళు వైజాగ్, అందరూ వైజాగ్. ఈ క్రియేటర్స్ కావచ్చు, మ్యూజిక్ డైరెక్టర్స్ కావచ్చు, లేకపోతే ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న డైరెక్టర్స్ అందరూ కూడా మాక్సిమం వైజాగ్ నుంచే ఉంటారు. చాలా మంది వచ్చారు, వైవార్షియలు అందరూ డిజిటల్ డైరెక్టర్ విమల్, 2 డైరెక్టర్ మల్లిక్, సత్యదేవ్, వీళ్ళందరూ ఫ్రమ్ వైజాగ్ నుంచి. వీళ్ళందరూ నాకు చాలా తమ్ముళ్ళు లెక్క. ఇండస్ట్రీకి రాకముందు ఏం చేసేవారు? మ్యూజిక్ ఐ యూజ్డ్ టు ప్లే ఫర్ అ రాక్ బ్యాండ్, కంప్లీట్ ఇంగ్లీష్. ఓకే, మొత్తం ఇంగ్లీష్. బట్ ఇప్పుడు తెలుగు చేస్తారు. తెలుగు దాని స్కోప్ లేదు దాంట్లో, ఇక్కడ వైడర్ నెంబర్ ఆఫ్ ఆడియన్స్, మన భాష. ఎస్, అవును. ఓకే. అండ్ మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు, మీ ఫాదర్ మదర్? మై ఫాదర్ వాజ్ అ సీనియర్ ఆఫీసర్ ఇన్ ద పోర్ట్ ఇండస్ట్రీ. దాని తర్వాత వాజ్ అ వైస్ ప్రెసిడెంట్ ఫర్ బిగ్ షిప్పింగ్ కంపెనీ. మామ్ హౌస్ వైఫ్. ఓకే. మీరు ఒక్కరేనా? అన్నయ్య ఈజ్ ఆల్సో మెకానికల్ ఇంజనీర్, యూజ్డ్ టు వర్క్ ఫర్ గూగుల్. ఓకే ఓకే. ఆయన ఇండస్ట్రీలో లేరు, మీరు ఒక్కరే. ఓకే. అండ్ మీకు ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ ఉంది. ఓకే. సో నేను కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ నేమ్స్ చెప్తాను. సో యూ షుడ్ చూస్ వన్.
సో నేను ఇద్దరు పేర్లు చెప్తాను, ఒకరిని చూస్ చేసుకో. ఒకరిని చూసి అలా అది ఇట్స్ టాస్క్. సరే ఓకే. ఓకేనా? ఓకే. డిఎస్పి ఆర్ తమన్? మీరు చాలా కష్టమైన క్వశ్చన్లు అడుగుతున్నారు. అయ్యో, ఇద్దరు నాకు చాలా ఇష్టం. ఎవరు? ఇద్దరు చాలా ఇష్టం. ఇద్దరు ఇష్టం, బట్ యూ హ్యావ్ టు చూస్ వన్. ఇట్స్ ప్రిటీ ట్రిక్కీ. తమన్. తమన్. ఓకే. తమన్ ఆర్ ఎంఎం కీరవాణి? ఎంఎం కీరవాణి. ఓకే. ఎంఎం కీరవాణి ఆర్ మణి శర్మ? దీనికి వరకు నాకు ఆన్సర్ ప్లీజ్. మీరు ఆన్సర్ చెయ్యాలి, దీంట్లో స్కిప్ పాజ్ అలాంటివి ఏమి లేవు. చాలా టఫ్ క్వశ్చన్ అడిగిన. చాలా టఫ్ క్వశ్చన్, ఇంపాసిబుల్ అది ఆన్సర్. బట్ ఒకటి చెయ్యండి, అసలు ఫస్ట్ రెండే ఇంపాసిబుల్. అట్లీస్ట్ హాఫ్ మార్క్ ఎక్కువ, హాఫ్ మార్క్ తక్కువ. మార్క్ లేదు సార్ ఇది. సరే పోనీ ఒకరిని చూస్ చేయండి, ఎవరిని చూస్ చేస్తారు? కీరవాణి గారు. కీరవాణి గారు. ఓకే. కీరవాణి ఆర్ జీవి ప్రకాష్? కీరవాణి గారు. కీరవాణి ఆర్ అనిరుద్ధ్? కీరవాణి గారు. కీరవాణి గారు ఆర్ హ్యారిస్ జైరామ్? కీరవాణి గారు. కీరవాణి గారు. ఓకే. కీరవాణి గారు ఆర్ చక్రి? కీరవాణి గారు. ఇప్పుడు ఉంటుంది మీకు అసలు టాస్క్. కీరవాణి గారు ఆర్ ఇళయరాజా? దిస్ ఇస్ వెరీ టఫ్. అంటే నేను స్టెప్ బై స్టెప్ వింటూ వచ్చిన దాని ప్రకారమే, ఎందుకంటే నేను ఇనిషియల్గా చాలా ఎక్కువ అంటే ఊహదలిన వయసులో అంటే రాజా గారు అంటే ఎక్కువ రాజా గారు. తర్వాత నేను చాలా ఎక్కువ ఉన్నది కోటి గారు. దాని తర్వాత హెవీలీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై కోటి గారు, మణి శర్మ గారు, కీరవాణి గారు. ఓకే. సో ఇళయరాజా గారు ఆర్ కోటి గారు? నాకు బెల్ట్ దెబ్బలే వాళ్ళ, అంటే ఇట్స్ వెరీ ట్రిక్కీ, వెరీ ట్రిక్కీ. యా, ఐ స్టిక్ టు మై బేసిక్స్. నేను ఎలా విన్నానో ఆ ఫార్మాట్ నేను ఫాలో అవుతాను. రాజా గారు. రాజా గారా? ఓకే. రాజా గారు ఆర్ ఏఆర్ రెహమాన్ గారు? రాజా గారు. ఓకే. సో మీరు మీ టాస్క్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు. యా, అండ్ ఇంకొకటి ఉంది, ఇంకొకటి కూడా. ఇప్పుడు మీరు చాలా మందితో కలిసి వర్క్ చేశారు కదా, సో నేను వాళ్ళ పేర్లు చెప్తాను, సో యూ షుడ్ చూస్. ఓకే. అల్లరి నరేష్ గారు ఆర్ అడవిశేష్? మీరు మీ వల్ల నాకు సగం హేట్రెడ్, సగం సినిమాలు పోవడం, అదే సగం సినిమాలు పోవడం, సగం హేట్రెడ్ ఇలాంటివే తయారవుతాయి మీరు అడుగుతున్న. ఎందుకంటే నాకు ఇప్పుడు మీరు సడన్ గా డిఎస్పి ఇద్దరు నాకు చాలా ఇష్టం. ఓకే. సో మీరు ఆల్ టైమ్ ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరంటే ఒకరి పేరు చెప్పాలంటే ఎవరి పేరు చెప్తారు చెప్పండి? ఒకరి పేరు చెప్పాలంటేనా, అంటే ఇన్ తెలుగు ఇండస్ట్రీ. ఇన్ తెలుగు ఇండస్ట్రీ. ఎస్. తెలుగు ఇండస్ట్రీ అంటే ఇన్ తెలుగు ఇండస్ట్రీ అంటే మరి రాజా గారు. రాజా గారేనా? అంటే నేను వినడం అంతా, బికాస్ నేను ఎక్కువ ఎలా విన్నాను, ఏ స్టేజ్ నుంచి విన్నాను అవన్నీ చూసుకొని చెప్పడం. ఆయన పర్సనల్గా కలిసారా మీరు? లేదండి, లేదు. నేను కోటి గారిని కలిసాను, కీరవాణి గారిని రికార్డ్ చేశాను, మణి శర్మ సార్ని ఒకసారి కలిసాను. ఓకే. ఓకే. సో అండ్ ఆఫ్టర్ దట్ ఫాలోడ్ బై దెమ్. ఎందుకు మీకు అంత ఇష్టం ఇళయరాజా గారు అంటే? రీజన్ అంటే హిజ్ యూసేజ్ ఆఫ్ స్కేల్స్ ఆ టైంలోని ఇట్స్ లైక్ అమేజింగ్. అంటే అతను అంటే రాగాల్ని వాడే విధానం, అంటే ఒక పాటలో ఇన్కార్పొరేట్ చేయడము, దాని తర్వాత మెలడీస్ అమేజింగ్. సో మీకు మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తుంటే మీకు మెలడీస్ ఎక్కువ ఇష్టం అని అనిపిస్తుంది. 100% కదా. ఒకవేళ మీ నుంచి ఏదైనా మంచి పెద్ద మూవీకి హారర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? హారర్ హారర్ నేను ఒక సినిమా చేశాను. హారర్ చేశారా? చేశాను. ఏదండి హారర్? ఒక సినిమా జెస్సీ అని ఒక సినిమా చేశాను. జెస్సీ. యా. ఓకే. ఓకే. సో యా, ఐ డిడ్ వెల్ యాక్చువల్లీ. yes yes yeah, నేను చూసాను, సినిమా చూసాను జెస్సీ. yes చాలా బాగుంది సినిమా. అండ్ ఎస్పెషల్లీ మ్యూజిక్. థ్యాంక్స్. బేసిక్గా హారర్కి వర్కౌట్ అయ్యేది బ్యాక్గ్రౌండ్ స్కోరే.
100%. 100%. ఎస్, హారర్ అంటే అసలు ఖచ్చితంగా అది టాప్ నాచ్ ఉంటేనే సినిమా జనాలు చూడగలుగుతారు, భయపడగలుగుతారు, ఎంజాయ్ చేయగలుగుతారు అండ్ ఎవ్రీథింగ్. సో యా, మీ మాటలో పడి నేను టాస్క్ మర్చిపోయాను. చెప్పండి. సో అల్లరి నరేష్ గారు అడివిశేష్ గారు, మీ వల్ల నాకు సినిమాలు కూడా ఇవన్నీ ఇప్పుడు మీకు కంటిన్యూస్గా కాల్స్ వస్తాయి. అడివిశేష్ అల్లరి నరేష్ గారిని చూస్ చేసుకోలేదు. ఓకే ఓకే, అడివిశేష్ గారు విజయ్ కనకమేడల. ఇద్దరు కాదు, ఒకరినే చూస్ చేసుకోవాలి. అలా అలా వద్దు, ఇద్దరు బాగా ఇంపార్టెంట్ పీపుల్ నాకు. ఒకరి పేరు చెప్పండి. మీ కజిన్ హెల్ప్ ఏమైనా తీసుకుంటారా? అలాగే కాదు, ఇద్దరు బాగా క్లోజ్. ఎనివే ఇది వర్క్ పరంగా కాబట్టి నాకు శేష్ ఫస్ట్ ఆపర్చునిటీ ఇచ్చాడు. సో అడివిశేష్. ఓకే, సో అడివిశేష్ ఆర్ కాజల్ అగర్వాల్? అడివిశేష్. ఓకే, అడివిశేష్ ఆర్ శశికిరణ్? చాలా ఇబ్బంది పడుతుంది. సరే, సార్ పేర్లు చెప్తాను. శశికిరణ్. ఓకే, శశికిరణ్ ఆర్ రవికాంత్ పేరు? శశి పేరు కూడా చెప్పండి, రవికాంత్ పేరు. చాలా సేఫ్గా ఆన్సర్ చెప్తున్నారు. ఓకే ఓకే, రవికాంత్ ఆర్ సిద్ధు జొన్నలగడ్డ? సిద్ధు జొన్నలగడ్డ. రవి పేరు చెప్తాను. ఓకే, అమ్మా. సిద్ధు ఆర్ మల్లిక్ రామ్? సిద్ధు పేరు చెప్తాను, మల్లిక్ రామ్. నాకు చాలా క్లోజ్, నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ వాడు. ఓకే, ఎవరు మల్లిక్ రామా? సేమ్ స్కూల్? సేమ్ స్కూల్ యాక్చువల్గా కొన్ని సంవత్సరాలు పెద్ద, కానీ మాదంతా ఫుల్ పెద్ద సరైన మ్యూజిక్ గ్యాంగ్. అంటే వి గ్రో అప్ టుగెదర్. ఓకే ఓకే, కన్నా పెద్ద వయసులో కొంచెం. మీకంటే పెద్దవా? ఓకే, ఎలా పరిచయం మీకు మల్లిక్ గారు? వైజాగ్లో అందరూ పరిచయం. అందరికన్నా అంతేలే, అందరం మనం ఒకటేగా అలా. ఓకే, మల్లిక్ గారు ఆర్ సిద్ శ్రీరామ్? మల్లిక్ ఆర్ మనోజ్? మంచు మనోజ్ గారు. ఎందుకు? సినిమాకి వర్క్ చేశారు కాబట్టా? సరే, ఇప్పుడు ఇంకా రాను మీకు టఫ్ అవుతుంది చూడండి. సో మనోజ్ ఆర్ బెల్లంకొండ శ్రీనివాస్? అది ఇంపాసిబుల్. మీరు వైరం రిలేటెడ్గా మీరు అడిగితే నేను ఇంకేం చెప్పలేను. బట్ యూ షుడ్ ఆన్సర్ ఇట్. దీంట్లో స్కిప్లు పాజ్లు లేవు. ఇద్దరు, ఎందుకంటే మనోజ్ గారు నేను ముందు వైజాగ్లో కలిసి వి హావ్ కామన్ ఫ్రెండ్స్ ముందు నుంచి కూడా. ఓకే ఓకే, అండ్ ఫస్ట్ టైం వర్కింగ్ విత్ శ్రీనివాస్ గారు ఆల్సో వాస్ వెరీ గుడ్. సో రియల్లీ గుడ్. ఓకే, జస్టిఫికేషన్ ఇస్తున్నా. ఒకళ్ళని చూస్ చేసి చెప్పండి. జస్టిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఇంక మళ్ళీ ఒకళ్ళ అనుకుంటా. లేదు, మీరు ఒకళ్ళని చెప్పాల్సిందే. సరే, ఇప్పుడు మనోజ్ గారి పేరు ఆల్రెడీ మీకు చెప్పాను కాబట్టి ఇప్పుడు బెల్లంకొండ శ్రీనివాస్ ఆర్ నారా రోహిత్? నారా రోహిత్ గారు. నారా రోహిత్ ఆర్ అతిథి శంకర్? అందరి పేర్లు కవర్ చేశాను కాబట్టి లాస్ట్గా అతిథి శంకర్. ఓకే, చాలా సేఫ్గా చాలా బాగా ఆన్సర్ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. చాలా అన్యాయం తెలుసు. ఇప్పుడు మీకు కాల్స్ వస్తే యూ షుడ్ అటెంప్ట్ ఎవ్రీ కాల్. ఎవరు? నేనా? స్విచ్ ఆఫ్ చేస్తారా? అలా ఎన్ని రోజులు స్విచ్ ఆఫ్ చేసుకొని కూర్చుంటారు? ఇంకేం చేస్తాం మరి. ఓకే, అండ్ అతిథి కూడా మంచి సింగర్ కాబట్టి తను ఏమైనా పాడిందా ఈ సినిమాలో? తను పాడలేదు యాక్చువల్గా. ఐ వాంటెడ్ టు, కానీ కుదరలేదు. ఓకే, ఫర్దర్ గా ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా మీ ఇద్దరిని కలిపి? 100%. షీఈస్ అ వెరీ వెరీ నైస్ గర్ల్, డౌన్ టు ఎర్త్ పర్సన్, వెరీ గుడ్ సింగర్, వెరీ గుడ్ పర్ఫార్మర్. ఓకే, ఐ విల్ ఆల్వేస్ విష్ హర్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ హర్ డెబ్యూ. ఓకే, వెరీ నైస్. అండ్ మోస్ట్లీ మీరు ఎక్కువ చెప్పిన పేర్లు అని అంటే అడివిశేష్ గారు. సో యూ వాంట్ టు యాడ్ ఎనీథింగ్ అబౌట్ హిమ్? ఫస్ట్ ఆపర్చునిటీ ఇచ్చారు. నాకు కొన్ని మంది చాలా చాలా క్లోజ్ అండి. ఇప్పుడు చెప్తాను, మీరు అలాగ ఆప్షన్లు పెడితే నేను చేయలేను కానీ. బట్ ఇప్పుడు మీకు బాగా క్లోజ్గా ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. నాకు ఫస్ట్ ఆపర్చునిటీ ఇచ్చింది అడివిశేష్. సో ఐఎమ్ రియల్లీ ఇండెటెడ్ టు హిమ్. మీరు బిఫోర్ మీకు తెలుసా అడివిశేష్, లేకపోతే ఈ ఆపర్చునిటీతోనే పరిచయం అయ్యారు? సో ఎక్కడ చూసారు మిమ్మల్ని ఫస్ట్ టైం అడివిశేష్? రవికాంత్ రిఫర్ చేశారు. ఓకే ఓకే. సో అప్పటి నుంచి జర్నీ సాగింది. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇచ్చుకుంటూ వచ్చాం. క్షణం, గూఢచారి, ఎవరు, మేజర్. అవును, హిట్ ట్రైలర్ కూడా నేనే చేశాను. దాని తర్వాత ఇప్పుడు ఇది ఏంటి గూఢచారి 2 చేస్తున్నాను. సో ఆల్వేస్ సూపర్ ఛాలెంజ్, వెరీ టఫ్ గై విత్ అట్ వర్క్. సో so it's very challenging. I'm also pretty tough. A healthy relationship ఉంటుంది ఎప్పుడు. ఇప్పటికి కూడా కాల్ చేసి మాట్లాడుకుంటూ ఉంటారు? ఓకే, చాలా క్లోజ్. ఓకే,
సో బియాండ్ సినిమా కూడా యూనో లైక్ వీ నో ఈచ్ అదర్ వెరీ పర్సనల్లీ. కానీ మేము చాలా అంటే ఎక్కువ వర్క్ పెట్టుకుంటాము. వన్స్ ఇన్ అ వైల్ మేబీ వీ టాక్, బట్ మెయిన్లీ వర్క్ రిలేటెడ్ చాలా ఎక్కువ ఉంటుంది. సో యా, దాని తర్వాత నాకు నా క్లోజ్ సర్కిల్ రవికాంత్ పేరపు, నన్ను వాడే ఈడ్చుకొని వచ్చాడు ఇక్కడికి. చాలా క్లోజ్. అంటే ఇప్పుడు మీరు ఈ పొజిషన్లో ఉన్నారు, ఆల్మోస్ట్ 50 మూవీస్ చేశారు కాబట్టి లైక్ అంటే మీ జర్నీ అంతా గురించి మీరు మాట్లాడుకుంటూ ఉంటారా? నన్ను నువ్వు తీసుకొచ్చావు ఇండస్ట్రీ చెప్తుంటా, ప్రచార్ నువ్వేంటి ప్రచార్ అదే రీల్ వేస్తావు అంటాడు. చెప్పాలి కదరా నీ వల్ల వచ్చానని, అని క్రెడిట్ వాడికే ఇవ్వాలి. యా యా. సో నన్ను నమ్మి పట్టుకొచ్చాడు, అంటే చాలా చాలా ఇష్టం వాడికి. సో నాకు కూడా వాడంటే చాలా చాలా ఇష్టం. నా తమ్ముడే వాడు. సో యా, వాడితోటి జర్నీ స్టార్ట్ అయింది యాక్చువల్గా. క్షణం మ్యాసివ్ ఫిట్ అయింది యూనో. సో దాని తర్వాత సిద్ధు అదే టైంలో పరిచయం అయ్యాడు. సో సిద్ధు కూడా నాకు చాలా క్లోజ్. సో తను కూడా లైక్ వీఆర్ బియాండ్ లైక్ సినిమా యూనో. సో క్లోజ్ గ్యాదరింగ్, క్లోజ్ గ్రూప్స్లోని సిద్ధు కూడా చాలా క్లోజ్ నాకు. దాని తర్వాత శశికిరణ్ టిక్కా చాలా క్లోజ్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సినిమా. ఇదంతా వీళ్ళందరూ నాకు క్లోజ్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సినిమా చాలా క్లోజ్. అండ్ టెక్నీషియన్స్గా కూడా లైక్ వీఆర్ వెరీ క్లోజ్ అండ్ వీ అండర్స్టాండ్ ఈచ్ అదర్ వెరీ మచ్. శశికిరణ్ కూడా సేమ్ ఇక్కడ గూఢచారి మేజర్ జరిగింది, ప్రొడ్యూస్ సత్యభామ. సో అలాగా. దాని తర్వాత నాకు గూఢచారి 2 డైరెక్టర్ బాగా క్లోజ్ అయ్యాడు. నేను గూఢచారి చేసినప్పుడు తను ఏడి ఎప్పుడు జాయిన్ అయ్యాడు, కానీ వెరీ వెరీ షార్ప్ గై. సో హీస్ డూయింగ్ దిస్ మ్యాసివ్ ఫిల్మ్. గూఢచారి 2 ఆఫర్ చేశాడు శేష్. సో వినయ్ అని. సో అమేజింగ్ సూపర్ టెక్నీషియన్, వెరీ వెరీ షార్ప్ గై. అండ్ పర్సనల్గా కూడా నాకు చాలా క్లోజ్. దెన్ విజయ్ కనకమేడల, మేము కూడా ఎక్స్ట్రీమ్లీ క్లోజ్. అంటే ఇప్పుడు విజయ్ చేసే నెక్స్ట్ సినిమాలో కూడా మీరే ఉంటారా? అదే డౌట్ వస్తుంది నాకు ఇప్పుడు. ఇప్పుడు అడవిశేషి కూడా నెక్స్ట్ మూవీ చేస్తున్నారు, సో దానికి కూడా మీరేనా? లేదు, నేను గూఢచారి 2 మీద కూర్చుంటా అన్నాను. మాస్టర్ సినిమా కదా, సో దాని మీద కూర్చుంటా అన్నాను. ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు గూఢచారి 2? త్వరలో అట్లీస్ట్ ఈ ఇయర్, నెక్స్ట్ ఇయర్, లేకపోతే అప్డేట్స్ వస్తాయి. దాని తర్వాత యా, నా క్లోజ్ పీపుల్ విజయ్ కనకమేట్ల జర్నీ స్టార్ట్ అయింది. సో తను కూడా ఈజ్ వెరీ వెరీ క్లోజ్ టు మీ, ఎక్స్ట్రీమ్లీ క్లోజ్ పీపుల్ వీళ్ళందరూ నాకు. బియాండ్ సినిమా కూడా దే వెరీ క్లోజ్ టు మీ యాజ్ ఫ్రెండ్స్. యా. దాని తర్వాత వినయ్, శశికిరణ్ టిక్కా, యా, ఆదిత్య అని మావంత కథ వినిమా చేశాడు తను. మల్లిక్ రామ్, మల్లిక్ ఇస్ అనదర్ గై హూస్ ఎక్స్ట్రీమ్లీ క్లోజ్ టు మీ. అంటే వీళ్ళు లిటరలీ నా సర్కిల్ ఆఫ్ ఇండస్ట్రీ కూడా. చాలా మంది ఉన్నారు. యా యా, ఇలా తవ్వుతూ ఉంటే వస్తూనే ఉంటారు కావచ్చు. యా వస్తుంటారు, కానీ వీళ్ళు బాగా క్లోజ్ నాకు. వెరీ వెరీ క్లోజ్. ఇప్పుడు మీరు చెప్పినంత వరకు వీళ్ళైతే బాగా క్లోజ్, చాలా క్లోజ్. లైక్ రవి, శేష్, వీళ్ళందరూ. నేను ఎప్పుడు ఆర్డర్ ప్రకారం ఏదైనా చెప్తాను. మీరు శేష్, విజయ్ అంటే చెక్ చేసుకోండి, ఎవరైనా పేర్లు మిస్ చేశారేమో. యా, ఇద్దరు నాకు చాలా క్లోజ్. యూనో ఎక్స్ట్రీమ్లీ ఇన్ డిఫరెంట్ వేస్ దే ఆర్ క్లోజ్. యా, నేను శేష్ పేరు ఎందుకు చెప్పానంటే, అంటే నా జర్నీ స్టార్ట్ అయింది ఎలాగా, ఎక్కడెక్కడ నుంచి స్టార్ట్ అయింది, అన్ని చూసుకొని చెప్పారు. యా అంతే. యా, ఐ డోంట్ థింక్ ఐ హావ్ మిస్డ్ అవుట్ ఆన్ ఎనీవన్. వీళ్ళు బాగా క్లోజ్ అండి. అంటే నాకు ఎప్పుడు సపోర్ట్ చేశారు. సో ఇండస్ట్రీలో ఇలా చూసుకుంటే మీకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఇంతేనండి, అని ఇప్పుడు మీరు చెప్పిన వరకు అంటే లైక్ ద వెరీ క్లోజ్ ఫ్రెండ్స్. ఓకే. అండ్ అవుట్ ఆఫ్ బాక్స్ ఇప్పుడు ఈ సినిమా ఇండస్ట్రీ కాకుండా బయట ఫ్రెండ్స్ ఉన్నారా? ఇంకా బయట 1000 మంది ఉంటారు. 1000 మంది ఉంటారు. చాలా. వైజాగ్లో కొంచెం వరల్డ్ ఫేమస్. ఓకే. అప్పుడు వైజాగ్ లో ఏమైనా బ్యాండ్స్ ఇవి కనెక్ట్ చేస్తూ ఉంటారా? కాన్సర్ట్లు ఏమైనా? కలుస్తూ ఉంటాను కుర్రోళ్ళందరినీ. వెరీ టాలెంటెడ్ పీపుల్. ఓన్లీ కుర్రోళ్ళు మాత్రమే కలుస్తారా, అమ్మాయిలు కలవరా? నార్మల్ గా ఇప్పుడు ఏదైనా ఒక కాన్సర్ట్కి వెళ్ళి ఎవరైనా బాగా పాడుతున్నారంటే అమ్మాయిలు పిచ్చి అయిపోతారు, అబ్బాయి ఎంత బాగా పాడుతున్నారు అని. నేను కాన్సర్ట్ చేసినప్పుడు, నేను వాళ్ళ కాన్సర్ట్ చేసిన లేదు మీరు చేసినప్పుడు అంటున్నాను. నేను చేసాను, అందరినీ కలుస్తాం. అమ్మాయిలు కలుస్తారా? హాయ్ చెప్తా చెప్తారు అంతేనా? గుడ్ వర్క్ అంటే థ్యాంక్ యూ అంటాం అంతేనా? అమ్మాయిలను. అంటే అమ్మాయిలు కొంచెం బాగా పాడే వాళ్ళని చూసినా
అలాగేం లేదు అంటే విల్ విష్ దెమ్ ఆల్ గుడ్ అలా అన్ని అలా మేనేజ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. అంతే ఆల్ గుడ్ ఇంకా గుడ్ మ్యూజిక్ దాంట్లో యూ కమ్ అక్రాస్ అ లాట్ ఆఫ్ పీపుల్. ఇట్స్ ఆల్ అబౌట్ హౌ వెల్ యూ కండక్ట్ యువర్ సెల్ఫ్ అండ్ విష్ గుడ్ ఫర్ దెమ్ అంతే. ఓకే. అండ్ భైరవం గురించి ఏమైనా చెప్తారా ఆడియన్స్కి? భైరవం అన్నది అమేజింగ్ స్టోరీ. కథ గురించి డైరెక్షన్, టేకింగ్, మేకింగ్ అండ్ పెర్ఫార్మెన్స్, యాక్షన్, ఫైట్స్, డ్రామా, డాన్స్ అండ్ మ్యూజిక్, వీటన్నిటి గురించి ఐ రిక్వెస్ట్ ఆల్ ది ఆడియన్స్ May 30th వచ్చి థియేటర్స్లో చూడండి ఫర్ అన్ అమేజింగ్ డెఫినెటివ్ సౌండ్ ఎక్స్పీరియన్స్. తప్పకుండా మీరు ఎంజాయ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. సౌండ్ మాత్రమే ఎంజాయ్ చేస్తామా, సినిమా ఎంజాయ్ చేయమా అని అడుగుతున్నారు అక్కడ నుంచి. సౌండ్ మాత్రం మరి ఇప్పుడు ఇవన్నీ చెప్పినవి ఏంటండి? కథ, డైరెక్షన్, స్టోరీ, టేకింగ్, మేకింగ్, ఎవ్రీ పర్ఫార్మెన్స్, యాక్షన్, ఫైట్స్, డాన్స్, డ్రామా, అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. అండ్ ఫైనల్లీ మ్యూజిక్ అన్న, అందుకనే. ఓకే ఓకే, నైస్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, హ్యాపీ టు సీ యూ. అండ్ మీకు May 30th మంచి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.